శ్రీగురుభ్యో నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. అస్మద్ గురుచరణారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారతంలో ఆ విదురుడు ధృతరాష్ట్రుడికి అనేకములైనటువంటి ధర్మాలన్నీ కూడా బోధిస్తున్నాడు. నాయనా, నువ్వు అందరి పట్ల, నీ కుమారుల పట్ల, నీ తమ్ముడి కుమారుడి పట్ల కూడా సమానంగా వ్యవహరించాలయ్యా. అంతేకాని రాజ్యలోభంతో అసత్యాలు పలకడం కానీ, లేకపోతే వంచన చేయడం కానీ ఎంత మాత్రము మంచిది కాదు. దానివల్ల అనేకములైనటువంటి నష్టాలు ఉన్నాయి, నరకప్రాప్తి కలుగుతుంది. ఇవన్నీ కూడా నువ్వు అనుభవించాలి. ఎందుకయ్యా ఈ విధంగా చేసుకుంటున్నావు అని దానికి అనేకములైన దృష్టాంతాలు చెబుతూ అనేకములైనటువంటి ధర్మాలను చెబుతూ అంటున్నాడు ఆయన. తృణోల్కయా జ్ఞాయతే జాతరూపం వృత్తేన భద్రో వ్యవహారేణ సాధు శూరో భయేష్వర్ధకుచ్రేషు ధీర కుచ్రేష్వాపత్సు సుహృదశ్చారయశ్చ. చీకటిలో గడ్డిమంట వేసామనుకోండి, దాని స్వరూపం తెలుస్తుంది. అలాగే మన యొక్క శీలం వలన, ప్రవర్తన వలన ధర్మం తెలుస్తుంది. మన యొక్క వర్తనం ఏం చేస్తుందంటే మన యొక్క ధర్మం ఎటువంటిది, మనం ధర్మబద్ధంగా ఉంటున్నామా లేమా అనేటువంటి దాన్ని తెలియజేస్తుంది. వ్యవహారం చేతే మంచితనం అనేటువంటిది బయటపడుతుందయ్యా. అంతేకాని మౌనంగా ఇలా కూర్చుని ఉంటే వాడి మంచితనం ఏమీ బయటపడదు. వాడి వ్యవహారం వల్ల మంచితనం బయటపడుతుంది. భయ సందర్భాల్లో సూర్యుడు తెలుస్తాడు. భయం వచ్చిందనుకోండి, సూర్యుడైనటువంటి వాడు ఏం చేస్తాడు, విక్రమం చూపించి ఆ భయంలోంచి, ఆపదలోంచి గట్టెక్కుతాడు. అందులో వాడి స్వరత్వం తెలుస్తుంది. అట్లాగే కష్టాల్లో ధైర్యం ఏంటో తెలుస్తుంది, ధీరుడు తెలియబడతాడు. మిత్రులు శత్రువులు ఆపదల్లో బయటపడతారయ్యా అని చెబుతూ, జరారూపం హరతి ధైర్యమాశ మృత్యు ప్రాణాం ధర్మచర్యామసూయ క్రోధశ్రియం శీలమనార్య సేవ హ్రియం కామ సర్వమేవాభిమాన. ముసల్తనం ఏం చేస్తుందంటే అందాన్ని హరిస్తుంది, రూపం అంతా పోతుంది కదా. ఆశ అనేటువంటిది ధైర్యాన్ని పోగొడుతుంది, మృత్యు ప్రాణాలను హరిస్తుంది. అసూయ ఏం చేస్తుందంటే ధర్మాచరణాన్ని పోగొడుతుందయ్యా. క్రోధం సంపదను పోగొడుతుంది, నీచ సేవ శీలాన్ని పోగొడుతుంది, కామం సిగ్గును పోగొడుతుంది, అభిమానం అనేటువంటిది అన్నిటినీ హరిస్తుందయ్యా. అందువలన ఈ దోషం, ఇవి దోషాల్లో ఏ దోషం మీలో ఉందో అనేది నువ్వు ఆలోచన చేసుకో. శ్రీర్మంగళాత్ ప్రభవతి ప్రాగల్భ్యాత్ సంప్రబద్ధతే దాక్ష్యాత్ కురుతే మూలం సంయమాత్ ప్రతిష్టతి. శుభప్రవర్తన, మంచి ప్రవర్తన కలిగి ఉంటే దాని నుండి సంపద పుడుతుంది. ఎప్పుడు ఆ సంపద ఏం చేస్తుంది, మన యొక్క నేర్పుతో పెరుగుతుంది. సామర్థ్యం వల్ల అది బాగా స్థిరంగా ఉంటుంది. సంయమనం వల్ల అది మంచి ఇంకా అభివృద్ధిని పొందుతుంది. ఇవి ఉండాలయ్యా. అంటే మంచి ప్రవర్తన ఉండాలి, నేర్పు ఉండాలి, సామర్థ్యం ఉండాలి, అలాగే సంయమనం ఉండాలి. అష్టౌ గుణా పురుషం దీపయంతి ప్రజ్ఞా చ కౌల్యం చ తమశ్రుతం చ పరాక్రమశ్చ బహుభాషిత చ దానం యథాశక్తి కృతజ్ఞత చ. మనిషిని ప్రకాశింపజేసేటువంటి 8 మంచి గుణాలు ఉన్నాయ్యా. అవి ఏంటంటే ప్రజ్ఞ కలిగి ఉండడము, మంచి ఉన్నతమైనటువంటి అంశంలో జన్మించడము, ఇంద్రియాల్ని నిగ్రహించగలగడము, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండడము, మంచి విద్య కలిగి ఉండడము, మంచి పరాక్రమం కలిగి ఉండడము, మితంగా మాట్లాడడం, ఎక్కువగా మాట్లాడకూడదు, అవసరానికి తగ్గట్టుగా సంక్షిప్తంగా మితంగా మాట్లాడడం, యథాశక్తి దానం చేయడము, కృతజ్ఞత కలిగి ఉండడం. ఈ 8 కూడా మనిషిని ప్రకాశింపచేసేటువంటి సద్గుణాలయ్యా. ఏతాన్ గుణాన్ స్థాత మహానుభావాన్ ఏకో గుణ సంశ్రయతే ప్రసహ్య రాజా యథా సత్కురుతే మనుష్యం సర్వాన్ గుణాన్ ఏష గుణో విభాతి. ఈ 8 మహాగుణాలను కూడా ఒక్క సుగుణం ఆశ్రయిస్తుంది ఎప్పుడు కూడాను. అదేంటంటే రాజసత్కారమయ్యా. రాజు సత్కరిస్తే ఈ గుణాలన్నీ కూడా వెలుగు చూపుతాయి, బాగా రాణిస్తాయి. అష్టౌ నృపేమాని మనుష్యలోకే స్వర్గస్య లోకస్య నిదర్శనాని చత్వార్యేషామన్వవేతాని సద్భి చత్వారి చైషామనుయాంతి సంతః. ఇంకపోతే
ఇప్పుడు చెప్పబోయే 8 గుణాలు ఈ మర్త్యలోకంలోనే స్వర్గాన్ని చూపిస్తాయ్యా. వీటిలో 4 సజ్జనుల్ని అవే అనుసరిస్తూ ఉంటాయి, మిగిలిన 4 కూడా సజ్జనులు అనుసరిస్తూ ఉంటారు. 4 గుణాలని సజ్జనులు అనుసరిస్తారు. అలా అనుసరిస్తే మిగిలిన 4 గుణాలు సజ్జనులను అనుసరిస్తాయ్యా. యజ్ఞోదానం అధ్యయనం తపశ్చ చత్వార్యేతాన్యన్వవేతాని సద్భి దమస్సత్యమార్జవమానృశంస్యం చత్వార్యేతాన్యనుయాంతి సంతః. యజ్ఞము, దానము, అధ్యయనము, తపస్సు, ఇవి 4 గుణాలు. యజ్ఞము, దానము, అధ్యయనము, తపస్సు, ఈ 4 సజ్జనులు చేస్తారు. అలాగే నిగ్రహము, సత్యము, ఆర్జవము, దయ, ఇవి 4 అంటే సజ్జనుడిని ఒక 4 అనుసరిస్తే ఇంకో 4 సజ్జనులు ప్రయత్నంతో అనుసరిస్తారు. ఈ విధంగా ఈ 8 గుణాలు కూడా ఒకదాని వెంట ఒకటి ఉండేటువంటి గుణాలయ్యా. అందువల్ల యజ్ఞం ఉండాలి, యజ్ఞం చేయాలి, దానం ఉండాలి, అధ్యయనం ఉండాలి, తపస్సు ఉండాలి, నిగ్రహం ఉండాలి, సత్యం ఉండాలి, ఆర్జవం ఉండాలి, దయం ఉండాలి. ఇద్యాధ్యయన దానాని తపస్సత్యం క్షమాఘృణ అలోభైతి మార్గోయం ధర్మస్యాష్టవిధ శృత. ధర్మం కూడా 8 రకాలుగా చెప్తారు. 8 గుణాలు ధర్మ సాధనకు లక్షణాలని, మార్గాలని చెబుతూ ఉంటుంది ధర్మశాస్త్రం అంతా కూడా. అవే యజ్ఞము, అధ్యయనము, దానము, తపస్సు, సత్యము, సహనము, జాలి, లోభం లేకపోవడము. అందువల్ల ఈ 8 ధర్మ సాధనకు లక్షణాలయ్యా. తత్ర పూర్వ చతుర్వర్గ దంభార్థమపి సేవ్యతే ఉత్తరశ్చతుర్వర్గ నామాహాత్మసు తిష్టతి. అది చెప్పాడు. అయితే మొదటి 4 ఉన్న యజ్ఞం, అధ్యయనం, దానం, తపస్సు అనేటువంటివి కొంతమంది ఇది అందరూ చేస్తూ ఉంటారు. సజ్జనులే కాకుండా ఆడంబరం కోసం కూడా చేస్తారు. నేను యజ్ఞం చేస్తున్నాను అని గొప్ప కోసం కొంతమంది యజ్ఞాలు ఆచరిస్తారు. మనకే చెప్పాడు. దానం కూడా పేరు కోసం చేస్తారు. తపస్సు, నేను గొప్ప తపస్సాన్ని నేను చెప్పుకోవడానికి చేస్తారు. ఇలాగా ఇవన్నీ కూడా ఈ 4 యజ్ఞము, అధ్యయనము, దానము, తపస్సు అనేటువంటివి ఆడంబరం కోసం కూడా చేస్తూ ఉంటారు. కానీ సత్యము, సహనము, జాలి, లోభం లేకపోవడం అనేటువంటివి 4 ఉన్నాయి చూసావా. సద్బుద్ధి లేకపోతే వాళ్ళ దగ్గర ఉండవు. సజ్జం లేనటువంటి వాళ్ళు ఉండాలి, మంచి బుద్ధి ఉండాలి, వాళ్ళ దగ్గర ఈ 4 గుణాలు ఉంటాయి తప్ప ఆడంబరం వల్ల ఈ 4 గుణాలు రమ్మంటే వచ్చేవి కాదయ్యా. న సా సభా యత్ర న సంతి వృద్ధాః న తే వృద్ధా ఏన వదంతి ధర్మం నాసో ధర్మో యత్ర న సత్యమస్తి న తత్సత్యం యచ్ఛలేనాభ్యుపేతం. అది వృద్ధులు లేనటువంటి సభ కాదన్నారు. వృద్ధులంటే అర్థం ఏంటి? జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు అని అర్థం. అంతేకాని ఏదో వయస్సు పండినటువంటి వాళ్ళనే కాదు, కేవలము వాళ్ళ వయసుతో పాటు జ్ఞానం ఉండాలి. అందువల్ల వృద్ధులు అనేటువంటి పదానికి ఇక్కడ ఏంటంటే జ్ఞాన వృద్ధులనే అర్థం. అంటే జ్ఞానంతో పెద్దవాళ్ళు వాళ్ళు. అందువల్ల మంచి జ్ఞానము కలిగినటువంటి జ్ఞానవంతులు లేకపోతే కనుక ఏ సభైనా శోభించదు, ఆడంబరంగా ఉంటుంది తప్ప దానివల్ల ఉపయోగం లేదు. అందువల్ల వృద్ధులు లేనటువంటి సభ కాదంటారు. అలాగే వాళ్ళు ధర్మం చెప్పకపోతే వాళ్ళు వృద్ధులే కాదు, ధర్మం తెలిసి ఉండాలి. అందువల్ల ధర్మం చెప్పనటువంటి వాళ్ళు వృద్ధులే కాదు. ఇంకపోతే ధర్మం, సత్యం లేకపోతే అది ధర్మం కాదు. కపటంతో కూడినటువంటి సత్యము కాదు. అంటే కపటం లేకుండా సత్యంతో కూడి ధర్మం చెప్పేటువంటి వృద్ధులు ఉండాలి ఎప్పుడు పెద్దవాళ్ళు ఇంట్లో. వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు మంచి మాటలు చెప్తారు. అందువల్ల ఈ విధంగా ఉండాలయ్యా. సత్యం రూపం శృతం విద్య కౌల్యం శీలం బలం ధనం శౌర్యంచ చిత్రభాష్యంచ దశేమే స్వర్గయోనయ. ఇంక సత్యము, రూపము, అధ్యయనము, ఉపాసన, మంచి వంశంలో, ఉన్నత వంశంలో పుట్టడము, సత్ప్రవర్తన, బలం, దానం, పరాక్రమం, యుక్తియుక్తంగా మాట్లాడడం, ఈ 10 గుణాలు ఉన్నాయి. ఈ 10 గుణాలు ఎటువంటివంటే స్వర్గానికి సోపానాలయ్యా. ఈ 10 గుణాలు ఉన్నటువంటి వాడు తప్పనిసరిగా స్వర్గానికి వెళ్తాడు. పాపం కుర్వన్ పాపకీర్తి పాపమేవాశ్నుతే ఫలం పుణ్యం కుర్వన్ పుణ్యకీర్తి పుణ్యమత్యంతమశ్నుతే. పాపాసక్తి కలిగినటువంటి వాడు ఏం చేస్తాడు? పాపాలే చేస్తాడు.
ఎప్పుడు కూడా పాపాల మీద పాపకృత్యాల మీద ఆసక్తి ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడు? పాపాలే చేస్తాడు. చేసిన తర్వాత పాపాలు చేసిన వాడు ఏమవుతాడు? పాప ఫలితాన్ని అనుభవిస్తాడు. పుణ్యాసక్తి కలిగినటువంటి వాడు ఎప్పుడు కూడా పుణ్యమైన పనులు చేస్తాడు. దానివల్ల పుణ్య ఫలాన్ని పొందుతాడు, ఉత్తమమైనటువంటి ఫలాన్ని పొందుతాడయ్యా. తస్మాత్ పాపం న కుర్వీత పురుష శంసితవ్రత పాపం ప్రజ్ఞాం నాశయతి క్రియమాణం పునః పునః నష్టప్రజ్ఞ పాపమేవ నిత్యమారభతే నరః. అందుచేత నియమ ప్రవర్తన కలిగినటువంటి మానవుడు ఎవడు కూడా పాపం చేయకూడదు. ఎందుచేత? పాపకృత్యం మనిషి యొక్క తెలివిని నశింపచేస్తుంది. వాళ్ళలో కొద్దిగా బుద్ధి విశేషం ఉన్నా అది కూడా నశించిపోతుంది. మళ్ళీ మళ్ళీ అదే పాపం చెయ్యాలని అనిపిస్తుంది. ఈ విధంగా ప్రజ్ఞ పోగొట్టుకుని నిత్యము పాప పనులే చేస్తూ ఆ పాప ఫలితాన్ని అనుభవిస్తూ పాపాత్ముడిగానే జీవిస్తాడు వాడు. పుణ్యం ప్రజ్ఞాం వర్ధయతి క్రియమాణం పునః పునః వృద్ధ ప్రజ్ఞ పుణ్యమేవ నిత్యమారభతే నరః. పుణ్యకార్యం ఏమవుతుందంటే తెలివితేటలను పెంచుతుంది. మాటి మాటికి పుణ్యకార్యాలు చెయ్యాలి అని అనిపిస్తూ ఉంటుంది. అలాగే పుణ్యకార్యాలు చేసేవాడి ప్రతిభ కూడా పెరుగుతూ ఉంటుంది. దాంతో ఏమిటి? 10 మందిలోనూ పుణ్యాత్ముడు అనేటువంటి కీర్తిని పొందిన వాడు అవుతాడు. నిత్యము పుణ్య కర్మలే చెయ్యాలని అనుకుంటూ ఉంటాడు వాడు. అందువలన నిత్యము మళ్ళీ మళ్ళీ అటువంటి పుణ్యమైనటువంటి కర్మలే చేస్తాడు. అంటే ఏ స్వభావానికి మనము మనస్సుని లేపనం చేస్తే, అభ్యాసం చేస్తే అటువంటి స్వభావంతో మనస్సు అటువంటి పనులు చేయిస్తూ ఉంటుంది. అందువల్ల మనం ఏం చేయాలి? ఎప్పుడు కూడా అందుకనే సజ్జన సాంగత్యాన్ని గ్రంథాలన్నీ కూడా ఎంతో అద్భుతమైనటువంటి విషయంగా చెప్పిన దానికి కారణం అదే. ఎందుకంటే సజ్జన సాంగత్యంతో ఎప్పుడూ కనుక ఉండగలిగితే వాడు పాప పనులు చేయడు, పుణ్యమైనటువంటి పనులే చేస్తూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళతో ఉంటాడు కాబట్టి. అందువలన ఆ విధంగా వాడు కీర్తిని కూడా పొందుతాడయ్యా. పుణ్యం కుర్వన్ పుణ్యకీర్తి పుణ్యం స్థానం స్మ గచ్చతి తస్మాత్ పుణ్యం నిషేవేత పురుష సుసమాహిత. అందువల్ల పుణ్య ఆసక్తి కలిగినటువంటి వాడు అలా పుణ్యకార్యాలు చేస్తూ పుణ్యానికి స్థానమైనటువంటి స్వర్గాన్ని పొందుతాడు. అందువల్ల మానవుడు ఏం చేయాలంటే ఎల్లప్పుడూ ఏకాగ్రత కలిగి పుణ్యమైనటువంటి కర్మలు చేయడం అందే బుద్ధిని ప్రసరింప చేసుకుంటూ ఎల్లప్పుడూ పుణ్యకార్యాలు చేస్తూ ఉండాలి. అసూయకో దంతశోక నిష్ఠురో వైరకృచ్ఛట సకుచ్రం మహదాప్నోతి నచిరాత్ పాపమాచరన్. అలాగే అసూయ కలిగినటువంటి వాడు, అలాగే దంతశూకుడు అంటే మర్మస్థానాల్లో కొట్టేటువంటి వాడు, నిష్ఠురంగా మాట్లాడేటువంటి వాడు, కలహాలు పెట్టేటువంటి వాడు, మోసగాడు, వీళ్ళు పాపం చేస్తూ ఎప్పుడూ దుఃఖాన్నే పొందుతూ ఉంటారు. అనసూయ కృతప్రజ్ఞ శోభనాన్యాచరన్ సదా నగుశ్రం మహదాప్నోతి సర్వత్ర చ విరోచతే. అలాగే అసూయ లేకుండా ఉండడం, ప్రజ్ఞ కలిగి ఉండడము, ఎల్లప్పుడూ మంచి పనులు చేస్తూ ఉండడం ఉంటే కనుక వాడు అందరికీ ఇష్టడవుతాడు. దాంతో ఎంతో సుఖాన్ని కూడా పొందుతాడయ్యా. ప్రజ్ఞమేవాగమేతి యః ప్రాజ్ఞేభ్యః సపండితః ప్రజ్ఞో హ్యవాప్య ధర్మార్థో శక్నోతి సుఖమేదితుం. ప్రజ్ఞ కలవారి నుండి ప్రజ్ఞనే తీసుకునేటువంటి వాడు పండితుడు. ప్రజ్ఞ కలిగినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏం చేసుకోవాలి? వాళ్ళలో ఉండేటువంటి ఆ గొప్పతనాన్ని, వాళ్ళలో ఉండేటువంటి మంచితనాన్ని, వాళ్ళలో ఉండేటువంటి తెలివితేటల్ని మనము అభ్యాసం చేత పొందగలగాలి. అందుకనే ఏమంటారంటే గుణేషు క్రియతాం యత్న అంటారు. అంటే ఎప్పుడు కూడా దోష దృష్టితో ఉండకూడదు. గుణాలు ఎదుటి వాళ్ళలో ఏం గుణం ఉన్నది దాన్నే మనం చూడాలి. చూస్తే ఆ గుణం మీద మన యొక్క మనసు లగ్నమై అటువంటి మంచి గుణాన్ని మనం కూడా పొందడానికి ప్రయత్నం జరుగుతుంది. అంతేగాని దోష గవేక్షణ చేసేటువంటి వాడు ఎప్పుడు కూడా ఆ దోషాలను ఎంచడం అందే తన మనసును లగ్నం చేసి ఈ గుణాలను మరిచిపోతాడు. అందువలన అలా ఉండాలి అంటున్నాడు అనమాట. ప్రజ్ఞ కలిగినటువంటి వాళ్ళ దగ్గర ప్రజ్ఞను తీసుకోవాలి. అలాంటి వాడిని జ్ఞాని అంటారు, లేదా పండితుడు అంటాడు. అతడు ప్రజ్ఞతో ధర్మార్థాలను సాధించేటువంటి సుఖాన్ని పెంచుకుంటూ ఉంటాడు ఎప్పుడును. దివసేనైవ తత్కుర్యాత్ ఏన రాత్రౌ సుఖం వసేత్ అష్టమాసేన తత్కుర్యాత్ ఏన వర్షా సుఖం వసేత్ పూర్యే వయసి తత్కుర్యాత్ ఏన వృద్ధ సుఖం వసేత్ యావజ్జీవేన తత్కుర్యాత్ ఏన ప్రేత్య సుఖం వసేత్. రాత్రి సుఖంగా ఉండాలి అంటే పగలు సంపాదించాలి.
ప్రయత్నం మనం చేయవలసిన పనులన్నీ పగలు చేయాలి. రాత్రి సుఖంగా ఉంటాం మనం. ఎందుకంటే రాత్రి చేయగలిగిన పనులు ఏమి ఉండవు కదా. రాత్రి మనం ఏమీ చేయగలిగినటువంటి విశేషమైనటువంటి పనులు పగటి పూటను మనం చక్కగా కష్టపడి పని చేసుకుంటే కనుక రాత్రి హాయిగా సుఖంగా ఉండొచ్చు. అలాగే వర్షాకాలంలో సుఖపడడం కోసమని మిగిలిన 8 నెలల్లో కష్టపడాలి. 8 నెలల్లో కష్టపడి కొద్దిగా కూడబెట్టుకుంటే కనుక వర్షాకాలంలో హాయిగా మనకు పని పాట లేకపోయినా కానీ మనం హాయిగా మనం సంపాదించుకునేటువంటి ధనంతో హాయిగా సుఖంగా ఉండొచ్చు. ముసలితనంలో పడడం కోసము వయస్సులో పరిశ్రమించాలి. వయసులో మనం సమానంగా పరిశ్రమించకపోతే ముసలితనంలో కూడా కష్టపడితే కానీ మనకు రోజు గడవని పరిస్థితి వస్తుంది. అలాగే మరణానంతరం సుఖపడడం కోసం జీవితం బ్రతుకున్నప్పుడు పరిశ్రమ చేయాలి. మనం ఇప్పుడు చేసేటువంటి ఏ దాన ధర్మాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా మనకు మరణానంతరం సుఖాన్ని కలిగిస్తాయ్యా. జీర్ణమన్నం ప్రశంసంతి భార్యాంచ గత యౌవనం శూరం విజిత సంగ్రామం గత సారం తపస్వినం. చక్కగా జీర్ణమైనటువంటి అన్నం మంచిదంటారు, ఎందుకంటే తిన్నది జీర్ణం అవ్వాలి. అలాగే యవ్వనం గడిచినటువంటి భార్యనంతా ప్రశంసిస్తారు. యుద్ధంలో జయించినటువంటి వీరుణ్ణి అందరూ కూడా శ్లాఘిస్తారు. అలాగే పారంగతుడై తత్వం ఎరిగినటువంటి తపస్విని కూడా ప్రశంసిస్తారయ్యా. ధనేనా ధర్మలబ్ధేన యచ్ఛిద్రమభిధీయతే హసమృతం తద్భవతి తతో అన్యదవధీర్యతే. అధర్మ మార్గంలో సంపాదించినటువంటి ధనంతో మన దోషం దాగమన్నా దాగదయ్యా. మనం చేసినటువంటి తప్పులన్నీ కూడా అది బయటపడుతుంది. గురురాత్మవతాం శాస్తా రాజా దురాత్మనాం అధ ప్రచ్ఛన్న పాపానాం శాస్తా వైవస్వతో యమః. మనస్సు అదుపులో ఉన్నటువంటి వాడినే గురువు శాసించగలడు. దుర్మార్గుల్ని రాజు శాసిస్తాడు, మనస్సు అదుపులో ఉన్నవాడిని గురువు శాసిస్తాడు. రహస్యంగా పాపాలు చేసేటువంటి వాడిని యముడు శాసిస్తాడయ్యా. ఋషీణాంచ నదీనాంచ కులానాంచ మహాత్మనాం ప్రభవో నాధిగంతవ్య స్త్రీణాం దుశ్చరితశ్చ. అలాగే ఋషులు, నదులు, వంశాలు, మహాత్ములు, స్త్రీల యొక్క దుశ్చరితలు, వీని పుట్టుకలు ఎవ్వరికీ తెలియవు. ద్విజాతి పూజాభిరత దాత జ్ఞాతిషు చార్జవి క్షత్రియ శీలభాగ్రాజంచరం పాలయతే మహీం. పూజారతుడైనటువంటి ద్విజుడు, దాత, జ్ఞాతులు ఎవరిని వంచింపనటువంటి వాడు, సద్వర్తన కలిగినటువంటి వాడైనటువంటి క్షత్రియుడు చిరకాలం రాజ్యాన్ని పరిపాలిస్తాడు. బ్రాహ్మణుడు ఎప్పుడు పూజారతుడై ఉండాలి. అలాగే దాత, దానం చేసేటువంటి దాత కూడా అందరి చేత ప్రశంసింపబడతాడు. జ్ఞాతులను వంచినవాడు, సద్వర్తన కలిగిన క్షత్రియుడు చిరకాలం రాజ్యాన్ని పరిపాలిస్తాడయ్యా. సువర్ణ పుష్పాం పృథివీం జన్మంతి పురుషాశ్రయ సూరస్య కృత విద్యశ్చ జానాతి సేవితం. చాలా అద్భుతమైన శ్లోకం ఇది. సూర్యుడు మంచి పరాక్రమం కలిగిన వాడు, చక్కటి విద్యలు చదువుకున్నటువంటి వాడు, సేవించగలిగిన నేర్పగలిగిన ఈ ముగ్గురే భూమి మీద బంగారు పొలను పండిస్తారట. ఎవడు మంచి పరాక్రమం ఉండాలి వాడికి, అటువంటి సూర్యుడు. లేకపోతే శుభ్రంగా చాలా చక్కగా చదువుకున్నటువంటి వాడు, లేకపోతే శుభ్రంగా సేవ చేయగలిగినటువంటి వాడు. ఈ ముగ్గురే భూమి మీద బంగారు పుష్పాలను పండించగలరయ్యా. బుద్ధిశ్రేష్టాని కర్మాణి బాహుమధ్యాన్ని భారత తాని జంఘా జఘన్యాని భార ప్రత్యవరాణి చ. మానవుల కృత్యాలు 4 రకాలుగా ఉంటాయా. అందులో బుద్ధితో చేసేటువంటి పనులు శ్రేష్ఠాలు అంటారు. బాహుబలంతో కేవలం అంటే శారీరక బలంతో చేసే మధ్యమాలు, అలాగే కాళ్ళతో చేసేటువంటివి అంటే బాహుబలంతో చేసేటువంటి మధ్యమాలు, కాళ్ళతో చేసేటువంటి అధమాలు, ఇంక కేవలం మోత మోసి బరువులు మోయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు, కేవలం మోతలే, అలాంటివి అధమాధమాలుగా చెప్పబడతాయి. దుర్యోధనేధ శకునౌ మూఢే దుశ్శాసనే తథా కన్నే చైశ్వర్యమాధాయ కథం త్వం భూతిమిచ్చసి. ఆ దుర్యోధనుడు, శకుని, దుశ్శాసనుడు, కర్ణుడు, వీళ్ళు 4 ఉన్నారు. వాళ్ళ మీద ఈ భారమంతా పెట్టావు, రాజ్యభారం అంతా కూడా. అందువల్ల వీళ్ళ మీద ఐశ్వర్యం అంతా పెట్టి నువ్వు వైభవం పొందాలని ఎలా భావిస్తున్నావే, వాళ్ళు దుర్మార్గులు, దుష్టులును. వాళ్ళ మీద పెట్టి నువ్వు వైభవం పొందాలని ఎలా భావిస్తున్నావో నాకు తెలియదు. వాళ్ళు కేవలం భారవాహకులు, వాళ్ళకి బుద్ధిబలం ఏమీ లేదు.
అధమాధమైనటువంటి వాళ్ళు అన్నాడు. సర్వైర్గుణైరుపేతాస్తు పాండవా భరతర్షభ పితృవత్వయి వర్తంతే తేషు వర్త స్వపుత్రవత్. పాండవులైతే సమస్తము లేని సద్గుణాలు కలిగినటువంటి వాళ్ళయ్యా. అందువల్ల వాళ్ళు నిన్ను తండ్రిలా నీ పట్ల వాళ్ళందరూ కూడా చాలా గౌరవంగా ఉంటారు, నిన్ను తండ్రిలా పూజిస్తారు. అందుచేత నువ్వు వాళ్ళ పట్ల నువ్వు పుత్రభావంతో ప్రవర్తించు, అప్పుడు అది బాగుంటుంది అని విదురుడు ధృతరాష్ట్రుడికి చెబుతున్నాడు. ఇంకా ఇది శ్రీమన్ మహాభారతే ఉద్యోగ పర్వణి ప్రజాగర పర్వణి విదుర హితవాక్యే పంచత్రింశోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో ఉద్యోగ పర్వం అనే ప్రజాగర పర్వం అనే ఉపపర్వంలో విదురుడి యొక్క హితవాక్యం అనేటువంటి 35వ అధ్యాయం పూర్తయిందని తెలియజేస్తూ స్వస్తి.